తను చేయాలనుకున్నది ఇది చేసింది. ఖచ్చితంగా ఫిక్స్ అయిపోండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మీరు గట్టిగా నవ్వేసుకోవడానికి ఉండాలి అంటే మాత్రం ఈ ఇంటర్వ్యూ చూసేయండి. ఎంత పెద్ద మోసం అనుకున్నారా? ఎంత పెద్ద బాసులు చేస్తారు. మామయ్య గారు వచ్చి గారి కావాలా బాబు అన్నారు. కావాలండి అని చెప్తే ఇలా తీసుకుని తింటున్నాను. ఇలా నోట్లో పెట్టుకోగానే ఎలా ఉంది బాబు అన్నారు. సూపర్ ఉందండి అన్నాను. సూపర్ ఉందండి అన్నాను. గారికి కకృతి పడి బూరి చేసుకోవాల్సి వచ్చింది. ఇరికించిన మ్యారేజ్. పరమజ్యోతి మనిషిని చూసినాక ఆ కళ్ళలో చక్రాలు నాకు కళ్ళల్లో చక్రాలు కనపడు. మా పరంజ్యోతి నిజాయితీ చక్రాలు కనిపించాయి. నా వైఫ్ ఇన్ ఎవ్రీ ఫ్రైడే. హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. నేనైతే ఈ ఇంటర్వ్యూ కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఎందుకు అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు వీళ్ళ వీడియోస్ పరంగా మనం చూసుకుంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. మనం చూస్తున్న 1 minute అయినా సరే కడుపుబ్బా నవ్వేసుకుంటాం. బట్ మీరు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మీరు గట్టిగా నవ్వేసుకోవడానికి ఉండాలి అంటే మాత్రం ఈ ఇంటర్వ్యూ చూసేయండి. వాళ్ళే మరెవరో కాదు, ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో చాలా బాగా వాళ్ళ వీడియోస్తో వైరల్ అవుతున్న సృజన అండ్ శిరీష్ గారు. అలాగే మన బుడ్డి సూపర్ స్టార్ అనుకోవచ్చు నా పరంగా, ఎందుకంటే నేను తనకి చాలా మంచి ఫ్యాన్ అనమాట, సృష్టి. ఇప్పుడైతే వాళ్ళు మన ముందు ఉన్నారు. ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్ ప్రశాంతి గారు, ఎలా ఉన్నారు? ప్రశాంతి గారు. సృష్టి గారు ఎలా ఉన్నారు? నార్మల్ గా నాకు మీ గురించి మొత్తం తెలుసుకోవాలనే ఉంది. బట్ అంతకన్నా ముందు ఒకసారి మీ మెమరీస్ ని కూడా రీకాల్ చేసుకుందాం అనమాట. అసలు ఎక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది తెలుసుకోవచ్చా? మాది దుమ్ముగూడెం అండి, భద్రాచలం దగ్గర. నేను పుట్టింది పెరిగింది అంతా అక్కడే. ఆ తర్వాత స్కూలింగ్, ఈవెన్ ఇంజనీరింగ్ వరకు భద్రాచలమే. మధ్యలో ఇంటర్ బయట విజయవాడలో వచ్చాను. భద్రాచలం దగ్గర అది ఫేమస్ ఒకటే ఉంది, అది ఏంటని చెప్పొచ్చా? కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, భద్రాచలం కాలేజ్, డాక్టర్ పాలరాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫేమస్. తెలుసా? చాలా బాగా తెలుసు. నాకు తెలిసిన ఇది ఇంటరప్ట్ చేస్తున్నానని కాదు, భద్రాచలం ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్ అంటే పాలరాజ్. చాలా మందిని ఇంజనీర్స్ తీసుకొచ్చిన కాలేజ్ అదే. సో నేను కూడా అక్కడే చదివాను. తర్వాత ఎంటెక్ వచ్చి హైదరాబాద్ లో చేశాను. తర్వాత జాబ్స్ హైదరాబాద్, ముంబై, నెక్స్ట్ మళ్ళీ అగైన్ ప్రజెంట్ హైదరాబాద్ లో సెటిల్ అయింది. అంటే జాబ్ ఏంటండి? జాబ్ ఐటీ ప్రొఫెషనల్. ఐటీ ప్రొఫెషన్. ఓకే. మీ అమ్మగారు నాన్నగారు కిరాణా షాప్ అండి మా ఊర్లోనే. ఇప్పుడు 80s నుంచి ఉంది. సో స్టిల్ రన్నింగ్. డాడీ మమ్మీ అక్కడే ఉంటారు, వచ్చి వెళ్తా ఉంటారు. మమ్మీ హోమ్ మేకర్. ఒక బ్రదర్ ఉన్నాడు, తమ్ముడు అండ్ వాళ్ళిద్దరు యుఎస్ లో సెటిల్డ్. వాళ్ళకి ఒక పాప. ఓకే. అండ్ మీదండి తెలుసుకోవచ్చా? తప్పకుండా అండి. నేను పుట్టింది రాజనగరం, పెరిగింది తాళ్ళపూడి. మేము ముగ్గురం అండి, అక్క, అన్నయ్య, నేను. అక్క మ్యారీడ్, సెటిల్డ్ ఇన్ అమలాపురంలో సెటిల్ అయ్యారు వాళ్ళు. అన్నయ్య ఇప్పుడు జాబ్ చేస్తారు ముంబైలోనే. నేను ఈయనతో సెటిల్ అయ్యాను హైదరాబాద్ లో. మా నాన్నగారి పేరు రాధాకృష్ణ, ఆయన అకౌంటెంట్. మా అమ్మగారి పేరు సూర్యవతి, తన హోమ్ మేకర్. అంటే పూర్తి తెలంగాణ, పూర్తి ఆంధ్ర అంతే అంటారా? అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరీ అంత దారుణంగా ఎలా కలిసిందంటారు? అంటే చాలా వరకు వీడియోస్ చూసుకుంటా ఉంటే చాలా మంది అంటూ ఉంటారు అనమాట, మీది లవ్ మ్యారేజా, మీరు అంటే అందుకే ఇంత బాండింగ్ మీ ఇద్దరి మధ్య అంత బాగుందా అని చాలా మంది అడుగుతా ఉంటారు. సో ఒకసారి తెలుసుకోవచ్చా అసలు మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అని? మ్యాటర్ మొత్తం చెప్తాను. అది లవ్ అరేంజ్డ్ మీరు చెప్పండి, లేకపోతే బలవంతపు మ్యారేజ్ మీరే చెప్పాలి. ఓకే. సో నేను అప్పుడు ముంబైలో ఉండేవాడిని. సంబంధం వచ్చిన తర్వాత సరే సంబంధం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల తీసుకెళ్ళి మాట్లాడుకోమన్నారు. లోపలికి వెళ్ళి జస్ట్ అలా మాట్లాడుతున్నాను. 5 minutesకే టక్మని, మామూలుగా మనం బాగా ఇంప్రెస్ చేసేస్తాం కదా స్టార్టింగే. అలా ఇంప్రెస్ చేయగానే ఎలాగ ఉంటదంటే, ఆ ఇంప్రెషన్ ఎలా చేశారు ఇప్పుడు నేను తెలుసుకోవాలండి. మీరు ఏమంటే అది, మీరు ఎలా అంటే అలాగా, ఇంతే కదా
కావాల్సింది మీరు ఏం చెప్పినా నేను ఓకే అంటాను, నాకు పెద్ద అభిరుచులు ఏం లేవు, మీరు చెప్పినట్టే వింటాను, పెద్దగా అరవను, మీరు కొట్టినా అరవను. ఇలా 5 minutes లో వాటగానే ఫ్లాట్ అయిపోయింది అనమాట. ఫ్లాట్ అయిపోయి తక్కువ నుంచుంది. నుంచోగానే ఏంట్రా బాబు నుంచుంది, నేను బాగానే మాట్లాడాను, ఇలా నుంచుండి వెళ్ళిపోతుందా ఏంటి, కొంప తీసి గెట్ అవుట్ అంటదేమో అనుకున్నా. టక్కని చెప్పులు ఇప్పేసి యాక్చువల్గా ఇదండి నా హైట్, ఇందాక హీల్స్ వేసుకున్నాను అని టక్కన ఇలా కుట్టుకుని టక్కన ఇలా దిగిపోయింది సగానికి. 5.5 అడుగులు కాదు 4.5 అడుగులు దిగి అని ఎంత పెద్ద మోసం అనుకున్నారా? ఎంత పెద్ద మోసం చేస్తారా. ఇంకా తర్వాత అలాగా ఇంకా బాగా మాట్లాడిన తర్వాత ఓకే ఇద్దరు అని ఇంకా డెసిషన్స్ ఏం చెప్పలేదు. బయటకు వచ్చాను. బయటకు వచ్చిన టిఫిన్ పెట్టారు. టిఫిన్ పెట్టే ఆంధ్ర ఫుడ్ అది బాగుంటది కదా, సో వాళ్ళు గారె పెట్టారు. గారె తింటున్నాను, చాలా నచ్చింది అనమాట. కానీ మొహమాటంగా అడగలేకపోతున్నాను. టక్కన అదే టైంకి మామయ్య గారు వచ్చి గారె కావాలా బాబు అన్నారు. కావాలండి అని చెప్తే ఇలా తీసుకుని తింటున్నాను. ఇలా నోట్లో పెట్టుకోగానే ఎలా ఉంది బాబు అన్నారు. సూపర్ ఉందండి అన్నాను. ఓ అమ్మాయి సూపర్ ఉందంట, అల్లుడి గారికి నచ్చిందంట, అదే నేను అలా గారె అది వెళ్ళిపోయి అందరికి చెప్పేశారు. సో అలా గారె కకృతి పడి బూరి చేసుకోవాల్సి వచ్చింది. ఇదే ఇలా ఇరికించిన మ్యారేజ్. మీరు నాకు అడిగారు కదా ఏంటది లవ్ మ్యారేజ్, ఇరుక్కుపోయిన మ్యారేజ్. ఇప్పుడు గారి కోసం గుర్తుపడి మీరు ఇలా అయిపోయారంటారు. ఇది నా వర్షన్. మీ వర్షన్ చెప్పండి. యాక్చువల్గా మాకు ఫస్ట్ సంబంధం వచ్చిందని వెళ్ళి వీళ్ళు మాకు తెలియదు అసలు. బట్ మా ఇద్దరు చుట్టాలు కామన్ చుట్టాలు అనమాట. సో వాళ్ళు అన్నారనమాట, అబ్బాయి ముంబైలో చేస్తున్నాడు జాబు, అమ్మాయిలు ఎవరు లేరు అంటే కొన్ని ఉంటాయి కదా సంబంధానికి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి, అండ్ చాలా మంచి వాళ్ళు, తప్పకుండా చూడండి, నచ్చితే మాత్రం ఆ రోజు ఇచ్చేసుకోండి తాంబూలాలు, ఎందుకంటే చాలా మంచి రోజు వచ్చింది అని అన్నారు. మా వాళ్ళు అన్నారు, అబ్బాయి హైట్లా ఉన్నాడు, సో నువ్వు మరీ షార్ట్ కదా, మంచి సంబంధం పోగొట్టుకోవడం ఎందుకు, నీకు నచ్చితే ఓకే చేసుకుందాం, నువ్వు హీల్స్ వేసుకో, కొంచెం మంచిగా కనబడతావు కదా అంటే నేను కూడా వేసుకున్నాను. తర్వాత ఈయన లోపలికి వచ్చి అది మాట్లాడేటప్పటికి నాకు కళ్ళల్లో చక్రాలు కనపడుతుంది. నిజాయితీ చక్రాలు కనిపించాయి. మా పరంజ్యోతి. సో నేను అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత హీల్స్ చూసి అయ్యో ఇదేంటి ఇంత హైట్ తక్కువ అని అనుకునే కన్నా ముందు చెప్పేస్తే ఓపెన్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇదేనండి అంత మాట్లాడిన తర్వాత మా పరంజ్యోతిని చూసిన తర్వాత నాకు కూడా ఒక నిజాయితీగా ఉన్నారు, బాగా నచ్చారు. సో యాక్చువల్గా ఈయన ముంబై నుంచి వచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే ఆ కల్చర్ అది ఎట్లా ఉంటుందో, నేను అంత మోడర్న్గా ఉండను. నేను ఆయన చెప్పాను అనమాట, మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను డ్రెస్సింగ్ అది నేను చేంజ్ చేసుకోనండి, నాకు ఎలా ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం. నేను ముంబైలో ఉంటున్నాను కదా అని పబ్లిక్ తీసుకెళ్ళిపోతానేమో అనుకుంటున్నట్టుంది. నేను అదే అనుకున్నా, మీకు అలా ఓకే, మీకు ట్రెడిషనల్ వేలో నచ్చితే మీకు ఓకే అయితే నాకు ఓకే, లేదంటే ఇక్కడే డ్రాప్ అయిపోండి అని చెప్పాను. నేనే ఒక 90s 80s 70s ఉన్నట్టు డ్రెస్సింగ్లో ఉంటాను అంటే నాకు అలా ట్రెడిషనల్గా ఉండడం, నాకన్నా ముద్దపప్పులా ఉంటారు ఈయన, ఈ ముద్దపప్పుకి ఆవకే బాగానే సెట్ అవుతుందని ఓకే చేసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఆ 5 minutes ఆయన మీతో ఏం మాట్లాడారు ఇప్పుడు మీరు చెప్పండి. మీరు మీలాగా ఉండండి, ఇప్పుడు దాకా ఎలా పెరిగారు, సడన్గా వచ్చేసిన తర్వాత చేంజ్ అయిపోవాల్సిన అవసరం లేదు, మీరు ఎలా ఉన్నా నాకు నచ్చేలాగా చేసుకుంటాను నేను ఎందుకంటే మీరు నాకు నచ్చారు, నచ్చిన బట్టే ఇక్కడ దాకా వచ్చాను నేను. సో విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్ అని చెప్పినట్టు చెప్పారు. సో నాకు అది బాగా నచ్చింది. సో నన్ను మార్చేయాలన్న ఉద్దేశంలో లేదు, నన్ను నాలో ఉండమన్న కొన్ని పాయింట్స్ నేను ఇంకా నాకు బాగా అనిపించింది అనమాట. ఆ మాటల్లో కానీ కళ్ళల్లో నిజాయితీ అన్నట్టు కనిపించింది నాకు. ఎందుకో ఆ 6th సెన్స్ చెప్పింది, ఇదిగో ఎత్తనే నువ్వు చేసుకో ఇంకా అన్నట్టు. సో ఇంకా అట్లా అన్నమాట. అంటే మనకి సంబంధం అనగానే చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అబ్బాయి బట్ట ఉండకూడదు, పొట్టు ఉండకూడదు, హైట్ ఉండాలి, ఫిట్ ఉండాలి, కొన్ని ఉంటాయి కదా, మీకు అలా ఏమన్నా అనిపించినాయి? యాక్చువల్గా నాకు అట్లా ఏం లేదులేండి. కొంచెం వెళ్ళే వాళ్ళు కొంచెం మంచిగా, మనం ఏమనుకుంటాం పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు ఎప్పుడూ ఉండవు, ఐ మీన్ లేవు. నేను చూడగా నాకు మధ్యలో సంబంధం తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అక్కాళ్ళు, కామన్ రిలేటివ్స్, వాళ్ళు
చెప్పారనమాట, అబ్బాయి ప్రభాస్ మహేష్ ఫ్యాన్స్ నన్ను మహేష్ బాబు ప్రభాస్ మార్కెటింగ్ చేయమంటే మా చిన్నరక కొంచెం ఓవర్ మార్కెటింగ్ చేసేసి ఇలా డ్యామేజ్ చేసింది కానీ సెట్ చేసి పెట్టింది మా చిన్నరక. మిక్సీలో ఉంచి తీస్తే ఎలా ఉంటారు అలా ఉంటాడు అబ్బాయి అంటే ఆహా అవునా కట్అవుట్ అలా ఉంటుందని చెప్పారు. అని చెప్పారు. పోనీ ఫోటో చూస్తే ఇదేంటి ఈ అబ్బాయి గురించి నేను ఎలా చెప్పింది అని అన్నాను. అంటే అలా ఫోటో చూసి అబ్బాయి ఈయన గురించి చెప్పింది అనుకుందంట. తర్వాత తన మిర్రర్ లో చూసుకుంది, నాకు ఈయన ఎక్కువలే అనుకున్నాను. ఆ ఉద్దేశంతో ఇంకా ముందుకు వెళ్ళినట్టుంది. అంతేనా? ఇప్పటికీ నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే మా అత్తమ్మ గారు అప్పుడప్పుడు ఈయన ప్రమేష్ అని పిలుస్తారు, ప్రభాస్ మహేష్. ఎందుకంటే అలా అది ఎతకరిస్తారు అనమాట. మా మమ్మీ టూ మచ్ కామెడీ చేస్తారని చెప్పా కదా. చాలా కామెడీ చేస్తారు. ఏమన్నా అంటే ఏం చేస్తాడు మీ రమేష్ ఇలాగే ఫోన్ చేసి నా యాక్చువల్లీ ఇద్దరిలో ఉన్నప్పుడు ఇంట్లో బాగా చూసుకుంటాను నన్ను చాలా బాగా. మా ఇద్దరికి ఈయనకి చేయరు, ఫోన్ నాకే ఎక్కువ చేస్తారు. ఏం చేస్తున్నావు అమ్మ, ఏంటి ఆ అబ్బాయి ఏం చేస్తాడు. మా అత్తమ్మ గారు ఫోన్ తీసుకుని మా రమేష్ ఏం చేస్తున్నాడు, సరిగ్గా అన్నం తిన్నాడా ఇవాళ అని అడుగుతారు. రమేష్ అంటారు ఇప్పటికి. అది నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది. ఎంత మర్చిపోదాం అనుకున్నా అది మాత్రం గుర్తు చేస్తూనే ఉంటాయి. మీకు అది పీడకలలా అమ్మో పర్లేదు. అంటే మరి ఎప్పుడు ఇలా అంటే వీడియోస్ చేయాలి ఈ థాట్ ఎవరిది, అసలు ఈ ఆలోచన ఎవరిది? అంటే ఫస్ట్ మా బ్రదర్ వాళ్ళు చేసేవాళ్ళండి. మా బ్రదర్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతో సరదాగా ఇది ఆఫీస్ టైంలోనే కింద ఖాళీగా ఉన్నప్పుడు చేసేవాళ్ళు. చేసినప్పుడు మాకు తీసుకొచ్చి చూపించాడు, అన్నయ్య వదిన ఇలాగ బాగున్నది టిక్ టాక్ అనే ప్లాట్ఫాము, అది బాగుందంటే అలా మెల్లిగా మాకు అలవాటు అయింది. వాళ్ళేమో వాళ్ళు యాక్చువల్గా కొలీగ్స్, మా ఫ్రెండ్ మా బ్రదర్ వాళ్ళేమో మెల్లిగా వీడియోలు మానేసి లవ్లో పడ్డారు. మేమేమో లవ్ మానేసి వీడియోల మీద పడ్డాము. వాళ్ళు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళారు, మేము ఇక్కడ సెటిల్ అయ్యాం. మేము వీడియోలు చేసుకుంటే హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. అండ్ చాలా వరకు మనకి మీరు అన్నారు కదా పెళ్ళప్పుడు మీకు కొన్ని క్వాలిటీస్ నచ్చుంటాయి. ఇప్పుడు నాకు తెలిసి ఎన్ని ఇయర్స్ అయిందండి మీకు పెళ్ళయి? 6 కంప్లీట్ అయింది. 6 కంప్లీట్ అయింది. ఈ 6 years లో కూడా మీరు కొన్ని ఎక్కువ క్వాలిటీస్ చూసి ఉండొచ్చు కదా. సో అంటే ఫస్ట్ ఇద్దరు చెప్పండి, బట్ మీకు సృజన గారిలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? నచ్చింది నచ్చనే కూడా చెప్తాను. ఫస్ట్ నచ్చని చెప్తానండి. ఓకే, నచ్చింది ఏంటంటే మీరు ఇప్పుడు పొద్దున్న టిఫిన్ ఏం తిన్నామని అడగండి నన్ను. పొద్దున్న ఏం టిఫిన్ తిన్నారు? చపాతీ తిన్నా అండి. ఇది నా వర్షన్. తను అడిగితే ఏం చెప్తున్నా, పొద్దున్న లెగిసానండి, తర్వాత బాగా బద్ధకం అనిపించింది, ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నాను, ఆ తర్వాత బాగా చూసిన తర్వాత అప్పుడు పిండి దొరికింది, అన్ని అలా ప్రాసెస్ చెప్పి ఎక్కడో లాస్ట్ చపాతీ తిన్నానని చెప్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్కి 10 మార్క్స్ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తుంది. సో అది ఒకటి మెయిన్. నచ్చంది ఇంకో విషయం ఏంటంటే ఏదైనా పని చెప్పామనుకోండి, లైక్ అక్కడ నా ఛార్జర్ ఉంది ఇలా తీసుకురా అర్జెంట్గా అన్నా అనుకోండి, అదేమో డెడ్ అయిపోతుంది ల్యాప్టాప్ అంటే ఓకే అని అటే వెళ్తుంది. అటు వెళ్ళి కట్టించద్ది, అక్కడ బొమ్మలు ఉంటే ఆ బొమ్మలు తీసుకుని పైకి పెట్టి అన్ని పనులు అయ్యాక ఛార్జర్ తీసుకొస్తుంది. అంటే అంత డిలే చేస్తుంది అనమాట. నాకేమో ఇక్కడ అర్జెంట్ ల్యాప్టాప్, దాని బదులు నేనే వెళ్ళి తీసుకొచ్చాను. అందుకే ఇంకా కష్టపెట్టకూడదని పనులు చెప్పడం మానేసాను. నా పనులు నేను చేసుకోవట్లేదు. అది మాత్రం అసలు నచ్చదు. ఇంకా నచ్చేదంటే తను పూజలు బాగా చేస్తుందండి. అన్నిటికన్నా బాగా ఈ ఫ్రైడే మౌనవ్రతం చేస్తుంది. సో ఆ మౌనవ్రతం చేసే మా ఆవిడ నాకు చాలా ఇష్టం అండి. ఎవ్రీ ఫ్రైడే కోసం ఎవ్రీ ఫ్రైడే నా వైఫ్ ఇన్ ఎవ్రీ ఫ్రైడే నాకు బాగా ఇష్టం. అదే నచ్చుతుంది. మీకు ఆయనలో బాగా నచ్చిన క్వాలిటీ అంటే మీరు కూడా నచ్చలే ఉంటే చెప్పచ్చు. నాకు యాక్చువల్గా ఆయనలో బాగా నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్. నచ్చనది కూడా అదే, ఎందుకంటే నేను చాలా సీరియస్ ఏదైనా సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఇంకా కోపడ్డాను, చాలా కోపంలో ఉన్నప్పుడు, లేదంటే ఇంక గొడవ పెట్టుకోవాలన్న మూమెంట్లో వచ్చి ఈ అంతా పండిస్తారు, ఈ యాక్షన్ అంతా చేస్తారు. నాకు ఇంకా గొడవ పెట్టుకోవాలన్నది కూడా ఇది పోతుంది అనమాట. సో నచ్చేది అదే, నచ్చనిది అదే. అంటే కోపంలో ఉన్నప్పుడు నచ్చదు, నార్మల్గా అయితే బాగా నచ్చుద్ది అనమాట. ఓకే, యాక్చువల్గా నేను మిమ్మల్ని టిక్టాక్లో చూశాను కదా. టిక్టాక్ నుంచి మళ్ళీ టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ త్రూ వచ్చారు. సో అంటే ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది తెలుసుకోవచ్చా? యాక్చువల్లీ మేము టిక్టాక్ చేసే వాళ్ళం, కానీ
జనరల్గా ఎప్పుడు ఫ్రీగా ఉన్న టైంలో నార్మల్గా చేసేవాళ్ళం, అంటే రెగ్యులర్గా కూడా చేసేవాళ్ళం కాదండి ఆ వీడియోస్. వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా చేసేవాళ్ళం వీడియోస్. టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత మేము కూడా లైట్ తీసుకున్నాం, ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ ఏం చూడలేదు, లేదంటే యూట్యూబ్లోకి వెళ్ళలేదు, ఇంకా దేనికి చూడలేదు అనమాట. సో ఆ తర్వాత నేను కన్సీవ్ అవ్వడం, తర్వాత నాకు పాపతో నేను బిజీ అయిపోవడం, తను ఆఫీస్ వర్క్లో ఉండి తను బిజీ అయిపోవడంతో ఇంకా నార్మల్ అయిపోయాం, ఇంకా అది వదిలేసాం. కానీ ఈ మధ్యలో ఈ టిక్టాక్లో చూసిన వాళ్ళందరూ యూట్యూబ్లోకి రావడం, వాళ్ళు బాగా ఫేమస్ అవ్వడం, ఆర్ ఇన్స్టాలో ఉండడం, ఇవన్నీ చూసి మా అక్క, మా ఓన్ అక్క అండ్ వీళ్ళ అమ్మగారు, మా అత్తయ్య గారు, సో మీరు ఎందుకు చేయకూడదు, మీరు చెయ్యొచ్చు కదా, చూడ వాళ్ళు టిక్టాక్లో చేసే వాళ్ళు ఎంత ఫేమస్ అయ్యారు, మీరు కూడా చేస్తే చాలా ఫేమస్ అవుతారని చెప్పడం. అండ్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత, మేము కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు పైన అపార్ట్మెంట్లో ఒక అన్నయ్య ఉన్నారు, తన అభిరామ్, తను కూడా మా టిక్టాక్ వీడియోస్ చూసేవారు అనమాట. సో ఆయన కూడా అన్నారు మీరు ఎందుకు చేయకూడదు, రీస్టార్ట్ చేయండి అంటే మళ్ళీ రీస్టార్ట్ చేసాం అనమాట. ఇక అది కూడా ఆ పూలదండ వీడియో అవి ఫేమస్ అయిన తర్వాత మాకు ఇంకా ఓకే రెగ్యులర్గా చెయ్యాలి అన్న ఇష్టం. అంతకుముందు మా టార్గెట్ ఎలా ఉండేది, రీస్టార్ట్ చేసిన తర్వాత టార్గెట్ ఎలా ఉండేదంటే 50 likes వచ్చినాయి అన్నమాట, 50 వచ్చినాయి బాగున్నాయి, 50 టార్గెట్, మా 50 వస్తే ఓకే అని ఉండేది. ఆ తర్వాత అది 150 అయింది. ఆ 150 అలా నడుస్తూ ఉంది. ఒక్కసారిగా పూలదండ వీడియో వచ్చి మొత్తానికి అంటే మంచి వీడియోస్ చేస్తున్నా కానీ 150 దాకా వస్తున్నాయంటే అఫ్కోర్స్ అప్పుడే చేసినప్పుడు రావు కదా అని అనుకున్నాము. ఎప్పుడైతే పూలదండ వీడియో పడిందో అప్పుడు మిగతా పాత వీడియోలు కూడా చూడడం స్టార్ట్ చేసి ఇంకా మాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంది. చాలా వరకు మనం చూసుకుంటే మీరు ఓకే బట్ బుడ్డిది ఉంది. అసలు నిజం చెప్పాలంటే సృష్టిని ఇలా తీసుకురావాలి, ఇలా వీడియోస్ చేయించాలి, అసలు తను మనకి కోఆపరేట్ చేస్తుంది, తన మీద కూడా మనం ఇలా వీడియోస్ చేయొచ్చు అని ఎలా అనిపించింది? ఫస్ట్ ఇనిషియల్గా తను ఇన్వాల్వ్ చేసేవాళ్ళం కాదు, తను చాలా చిన్న పాప. సో మేము స్టార్ట్ చేసిన కొత్త జస్ట్ మేమే మామూలుగా చేసుకునే వాళ్ళం. మా వీడియోస్ తను చూసి మా లిప్సింగ్తో సహా డైలాగ్స్ అన్ని చెప్పేసేది, నా వర్షన్ తన వర్షన్ అన్ని చెప్పేసేది. సో ఎక్స్ప్రెసివ్గా చెప్పేది. మాకు అప్పుడు అర్థమైంది తన స్కిల్. సో నేను ఒకసారి ఆయనతో అన్నా, ఒకసారి ఈ వీడియోలో ఒక వీడియో తీసుకుని ఈ వీడియోలో తను చేపిద్దాము, చూద్దాం ఎలా చేస్తుందో అని. సో చాలా బాగా చేసింది, దానికి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇంకప్పుడు అర్థమైంది అనమాట, తను చేయగలిగితే చేయించేద్దాం. కానీ ఎప్పుడైనా సరే చిన్నపిల్ల కాబట్టి అంత పేషెన్స్ వాళ్ళు క్యారీ చేయలేరు. సో ఫస్ట్ 5 minutes 10 minutes లోనే తన షార్ట్స్ ఏమైనా ఉంటే వెంటనే తీసేస్తాం అనమాట. ఆ తర్వాత ఇంకా మిగతా ఓకే తనతో చేయించాలన్నా కూడా తనకు పర్టికులర్ టైం ఫస్ట్ ఇనిషియల్ గా అనుకున్నప్పుడే తక్కువ ఫస్ట్ 5 minutes 10 minutes కేటాయిస్తుంది మాకు. ఆ టైంలో తీసేయాలి అంటే మళ్ళీ ఎక్కడన్నా మర్చిపోయామా ఇంకో షార్ట్ దిగించాలి అంటే ఇంక దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది మాకు. బతికులు ఆడుకొని ప్లీజ్ ఇది ఒక్కటమ్మ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టమ్మా అంటే పెడతారు. కానీ సింగిల్ టేక్ లో చేసేస్తాను ఏదైనా. వాళ్ళ నాన్న చెప్తారు ఏం డైలాగ్ ఎలా చెప్పాలో చెప్తారు ఆయన. నేను డైలాగ్ ఏదో క్లియర్ గా చెప్తాను, ఎలా ఎక్స్ప్రెసివ్ గా చెప్పాలో తను వెనక నుంచి చెప్తాను. రెండు మేనేజ్ చేసుకుని తను చేసేసుకుంటాను. చాలా అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు లైఫ్ ఎంత బాగున్నా సరే ఏదో ఒక టైంలో మనం స్ట్రగుల్ అయిన పీరియడ్ కంపల్సరీ డెఫినెట్గా ఉంటుంది. మరీ జీవితం ప్రతి ఒక్కరికి పూల పాన్పు అయితే డెఫినెట్లీ ఎవరికి ఉండదు. సో మీ చిన్నతనం నుంచి కావచ్చు, అసలు మీకు ఎప్పుడన్నా బాగా స్ట్రగుల్ ఫేస్ చేసిన పీరియడ్ ఎప్పుడైనా అనిపించిందా? స్ట్రగుల్ ఫేస్ చేసింది అంటే మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టినప్పుడు అండి. తన యాక్చువల్గా ప్రీమెచ్యూర్డ్ బేబీ. 7 months కంప్లీట్ అయిన తర్వాత 8 months స్కానింగ్ వెళ్ళినప్పుడు స్కాన్ చూసి వాళ్ళు అన్నారనమాట, అది యాక్చువల్ సరిగ్గా పెరగలేదు సంథింగ్ ఏదో అన్నారు. అంత ముందు 1 week ముందే చూపించాము, బయట స్కాన్ చేయించాము, అంత బాగానే ఉందన్నారు. అప్పుడు వచ్చేసరికి గ్రోత్ సరిగ్గా లేదు, ఇది తేడాగా ఉందని వేరే దగ్గర స్కానింగ్ పంపితే అక్కడ తీసుకెళ్తే అక్కడ బాగానే ఉంది బట్ ఇమీడియట్ గా డెలివరీ చేయాలన్నారు. సో ఇమీడియట్ గా డెలివరీ చేయాలి, కానీ డెలివరీ చేయాలన్నప్పటికీ మాకు టెన్షన్ చాలా అనిపించింది. అండ్ ఒక ఇంజెక్షన్ ఇస్తారా 24 hours కంటిన్యూస్ గా ఇవ్వాలంట, అది 24 hours ఇచ్చిన తర్వాతే డెలివరీ చేయాలి అన్నారు. సో తనకి అలా యాంటీబయాటిక్స్ ఏవో సంథింగ్ అవి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే డెలివరీ చేశారు. దానివల్ల తనకి కొంచెం ఇన్ఫెక్షన్ రావటం వల్ల తనకి కూడా యాక్చువల్గా రిస్క్ అని చెప్పారు, బట్ వేరే ఆప్షన్ లేదనమాట. ఇచ్చిన తర్వాత ఇవ్వాల్సిందే. సో తనకి దానివల్ల ఫీడింగ్ వద్దన్నారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట ఆ ఫేజ్లో.
పుట్టిన పాప ఏమో చాలా తక్కువ weight లో పుట్టింది, ప్రీమెచ్యూర్ అంటే చాలా తక్కువ ఉంటారు కాబట్టి 1700 పుట్టింది. నేను చూడలేదు కూడా ఈవెన్ పుట్టిన టైంలో ఆ 1 వీక్ వరకు నేను ఎందుకంటే పాలు ఇచ్చేది కూడా నేను కాదు కాబట్టి బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఇవ్వద్దని చెప్పేశారు. ఆ 2 months ఇవ్వనివ్వలేదు. ఆ తర్వాత చెప్పారనమాట ఇచ్చిన అంత సేఫ్టీ అయితే కాదు ఇవ్వద్దు అని. ఆ 6 monthsకి ఇంకా పాలు ఆగిపోయాయి, నేను తనకి ఇవ్వలేదు. ఆ ఫేస్ తలుచుకుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. తను బక్కగా ఉండడానికి కారణం అదే అని ఫీల్ అవుతా ఉంటుంది ఎప్పుడు. చిన్నప్పటి నుంచి అదే ఫీల్ అయ్యేదాన్ని. ఓకే తను ఎవరు చూసినా చాలా బక్కగా ఉంది అని అంటారనమాట. అనడం వల్ల ఓకే నేను పాలు ఇవ్వలేకపోవడం వల్ల నాకు ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల నేనే రీజన్ అయ్యి ఉంటాను తను సన్నగా ఉండాను అన్న ఫీలింగ్ నాకు చాలా నాళ్ళు ఉండేది. స్టిల్ నాకు మొన్నటి వరకు కూడా ఉండేది. ఎప్పుడైతే వీడియోస్ ఇవన్నీ చేసిన తర్వాత చూసే వాళ్ళందరూ ఏంటి ఎంత బక్కగా ఉంది ఇలా అనడం మానేసి చాలా సృష్టి అంటే చాలా యాక్టివ్, సో ఎక్స్ప్రెసివ్, అసలు ఇలా ఉండాలి అన్న అంత యాక్టివ్గా ఉండాలి అనే స్టేజ్కి తీసుకొచ్చి ఇప్పుడు అంటే ఎవరైనా ఏ పేరెంట్ ఏ తల్లికైనా ఉంటుంది కదా, వాళ్ళ బాబు కొంచెం పాప కొంచెం లావుగా ఉండాలి, బొజ్జుగా ఉండాలి. నాకు అట్లా ఉండేది. నేను కంపేర్ చేసుకునేదాన్ని కూడా. తర్వాత తెలిసింది నాకు. డాక్టర్స్ని చాలా మంది నేను కలిసినప్పుడు ఇట్లా సన్నగా ఉంటుందని కలిసినప్పుడు వాళ్ళు చెప్పేవారు యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి అది ఇది. అప్పుడు నేను కొంచెం నా మైండ్ సెట్ని కూడా మార్చుకుంటూ తర్వాత తినేలా వీడియోస్ అట్లా రావడం వల్ల అందరూ తిన్న చూసి సన్నగా ఉండాలి అది ఇంక వేరే చూసేవాళ్ళు ఇదివరకు అట్లా అనేవారు. ఇప్పుడు అసలు పాయింట్ లేదు కాబట్టి చాలా బాగా చేస్తున్నాను. ఆ మూమెంట్ నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా ఆ బాధ అంతా తీసేసింది మా అమ్మాయి నాకు. ఓకే, నాకున్న ఒక డౌట్ ఏంటంటే మీరు ఒక అమ్మవారిది వేషం వేసుకున్నారు అనమాట. యాక్చువల్గా దుమ్ముగూడెం అని చెప్పా కదా, మా ఊర్లో ఆ ముత్యాలమ్మ తల్లి అని మా గ్రామ దేవత అన్నమాట. ఎవ్రీ 2 yearsకి జాతర జరుగుతుంది. అలా ఇది మొన్నటిది 24th జాతర. చాలా గ్రాండ్ గా జరుగుతుంది అనమాట. ఎవ్రీ 2 years 9 days జరుగుతుంది. 9 days నైట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ 3rd day 6th day 9th day ఏంటంటే రిచువల్ మొగోళ్ళు పేర్లు ఇవ్వాలి ముందే. గరగలని ఉంటాయి కదా, అందరూ చూస్తుంటారు వీడియోలో. పేర్లని ఇవ్వాలి ముందే, ఈ రోజు ఎత్తుకుంటాం అని. ఆ రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి జస్ట్ పాలే ఒకసారి తాగుతాము. ఆ రోజు ఈవినింగ్ 4 కల్లా ఇలా ఆ అటైర్లో రెడీ అయిపోయి మీసాలు గడ్డలన్నీ తీసేసి రెడీ అయిపోయి వెళ్ళిన తర్వాత వాళ్ళు కట్టి నిమ్మకాయని ఆయన ఇచ్చి పెడతారు. ఊరంతా ఊరేగిస్తారు అనమాట. ప్రతి ఇంటి దగ్గర ఆగుతాము. ప్రతి ఇంటి దగ్గర ఇంతకీ ఆ గరగలు ఆ గుడి దగ్గర నుంచి కదలడానికి ముందు ఏమవుతుందంటే డప్పులు బాగా కొడతారు. ఆ ధ్వజస్తంభం గంటలు ఆటోమేటిక్ ఊగుతాయి. అది ఊగితేనే స్టార్ట్ అవుతాం, ఊగకపోతే స్టార్ట్ అవ్వము. అంత అదే సత్యం అనమాట. ఆ ఊగడం కూడా మీకు ఒక వీడియో పెడతాను తర్వాత. ఏదో జస్ట్ నార్మల్ గా గాలికి ఊగినట్టు కాదు, ధ్వజస్తంభాన్ని ఎవరో ఇలా తోసినట్టు ఊగుతుంది. కానీ ధ్వజస్తంభం చుట్టూ ఒక బ్యారికేడ్స్ అన్ని ఉంటాయి. అది ఎవరో తోసింది ఎవరో ముట్టుకుంది కాదు, అది సత్యం అన్నమాట, అమ్మవారి సత్యం. ఎప్పుడైతే ధ్వజస్తంభం గంటలు కదులుతాయో అప్పుడే ఊరేగింపుగా బయటకు వెళ్ళాలి. యాక్చువల్ గా పుష్ప సినిమా తర్వాత ఇలాంటిది ఉంటుందో లేదో తెలియదు, బట్ పుష్పలోనే చూసి ఆ తర్వాత మళ్ళీ మీ వీడియోలోనే చూసాను. ఎవ్రీ 2 years కదా, నేను 2017 నుంచి చేస్తున్నాను. ఇది 4th time అనమాట నేను ఎత్తుకోవటం. బట్ పుష్ప టీమ్ అనుకోకుండా అలా సింక్ అయింది కానీ నేను ఎప్పుడు నుంచి చేస్తాను. సృష్టి ఒక్క డైలాగ్ చెప్పవా? ఉప్పు కప్పు రంబు నక్క పులక నుండు చూడ రుచిలా దాద వీలియా పులచరణ్ పుణ్య పురుచులు వేలియా డాబిలీమా విచ్చదాబిరామ వినురవేమ. సృష్టి సరస్వతి నమస్తే చెప్పు. ఇంకో తప్పారు కదా, పొట్ట వప్పి కూడా పొలుగులుండు పిలికవాణి మరిదిని బింకి మీ లాగురా విచ్చదాబి రామ వినుర భీమ. మీ నాన్నని ఎందుకు పిరికొడచ్చు నాకు ఇప్పుడే తెలియాలి.
అంత spontaneous గా చూసారా వెనక్కి. నీకు తెలియదు నాకు తెలియదు ఇది వామ్మో ఫ్యామిలీ నిజంగా ఫ్యామిలీ కమల్ హాసన్ ఘోరం అంటే ఘోరం అసలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడి వరకు వచ్చి నేను అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ నేను మీ నుంచి అంటే మేము అలాగే మా వ్యూవర్స్ మీ నుంచి చాలా మంచి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి వీడియోస్ మీరు మాకు ఇస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.